రంజాన్ స్పెషల్ చికెన్ హలీం ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ ఒక గిన్నెలో 2 స్పూన్లు పెసరపప్పు, 2 స్పూన్లు కందిపప్పు, 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 4 స్పూన్లు బాస్మతి రైస్ అండ్ అలాగే 2 స్పూన్లు ఎర్ర కందిపప్పు, ఒక హాఫ్ కప్పు గోధుమ రవ్వ. ఇవన్నీ చక్కగా కడిగేసి నీళ్ళతో మంచినీళ్ళు పోసి నానపెట్టి ఉంచండి ఒక 4 గంటల పాటు. వీటితో పాటు ఇంకొక బౌల్లో ఒక గుప్పెడు జీడిపప్పు, 2 స్పూన్లు నువ్వులు, ఇంకొక గుప్పెడు బాదం పప్పు కూడా వేయండి. ఇందులో కూడా కొద్దిగా నీళ్లు పోసి ఇవి కూడా ఒక 2-3 గంటల సేపు నానాలి. ఇవి కూడా నానబెట్టి పక్కన పెట్టి ఉంచండి. ఈలోపు ఫ్రైడ్ ఆనియన్ కోసం ఉల్లిపాయలు కోసుకొని ఫ్రైడ్ ఆనియన్ ఫ్రై చేసి పక్కన పెట్టి ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి పలావ్ దినుసులు అన్నీ వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయల చీలికలు కూడా వేయండి. ఉల్లిపాయ పింక్ కలర్లోకి వచ్చే వరకు వేయించండి, బాగా గోల్డెన్ బ్రౌన్ అక్కర్లేదు. ఉల్లిపాయ చక్కగా మగ్గి పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి. తర్వాత కొద్దిగా పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు, చికెన్ మసాలా ఇవన్నీ కూడా వేసి మసాలా అంతా ఫ్రై చేసేదాకా 1 నిమిషం కలపండి. వేసిన మసాలా పొడులన్నీ కలిసిపోయిన తర్వాత 1 కేజీ చికెన్ వేసుకోండి. నేను ఇక్కడ బోన్స్తో ఉన్నదే వేసాను, బోన్లెస్ తీసుకోండి. దేంతో అయినా చేసుకోవచ్చు. బోన్లెస్ అయితే బోన్స్ తీసే పని తగ్గుతుంది. ఇక్కడ నేను విత్ బోన్స్ వేసాను కాబట్టి చికెన్ అంతా ఉడికిపోయిన తర్వాత ఆ బోన్స్ అన్ని సెపరేట్ చేసుకోవాలి. చికెన్ని కుక్కర్లో వేసాక ఒక 5 నిమిషాలు ఫ్రై చేసి కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి బాగా కలిపి చికెన్ ముక్కలు మునిగేదాకా అందులో వాటర్ పోయండి. వాటర్ పోసి కుక్కర్ని ఒక 8 విజిల్లు వచ్చేదాకా పెట్టండి. 8 విజిల్లు వచ్చిన తర్వాత ఆఫ్ చేసి పక్కన పెట్టి ఉంచండి ప్రెషర్ పోయే వరకు. నెక్స్ట్ ఇంకో కుక్కర్లో మనం నానబెట్టిన పప్పులు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసేసి వాటర్ పోసి ఇది కూడా ఒక 3 విజిల్స్ రానివ్వండి. ఆ ఉడికిన పప్పులన్నిటిని ఒక్కసారి మిక్సీలో వేసి బ్లెండ్ చేసి ఈ చికెన్లో కలిపేయాలి. మనం చికెన్ని కుక్కర్లో ఉడకపెట్టుకున్నాం కదా ఆ చికెన్ని తీసి ఒక గిన్నెలో వేసి అందులో ఉన్న బోన్స్ అన్ని సెపరేట్ చేసేసి నేను స్టవ్ మీద అయితే పెట్టాను. కుక్కర్లో పెట్టి ఉడకపెట్టిన ఆ పప్పులన్నీ పేస్ట్ చేశాను కదా ఆ పేస్ట్ కూడా ఇందులో వేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుతా ఉండండి. ఇంకా ఇది మొత్తం అందులో కలిసిపోయిన తర్వాత ఇందాక జీడిపప్పు పేస్ట్ కూడా నానబెట్టాం కదా అది కూడా మెత్తగా పేస్ట్ పట్టేసి ఇందులో కలిపేయండి. అది కూడా ఈ చికెన్ మిక్చర్లో కలిపేసి బాగా కలపండి. ఇక ఇప్పుడు మొదలవుతుంది అసలు టాస్క్, కలపడమే కలపడం కలపడమే కలపడం. మనం వేసిన పప్పులన్నీ చక్కగా కలిసిపోయిన తర్వాత ఇందులో ఫ్రైడ్ ఆనియన్ అండ్ అలాగే 4 పచ్చిమిరపకాయ చీలికలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి ఇక కలపడం మొదలు పెట్టండి. హలీంకి వచ్చే టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ ఇక్కడి నుంచే మొదలవుతుంది. మనం ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ బాగుండిద్ది. ఇక్కడ నుంచి మినిమం ఒక 1 అవర్ సేపు సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఒక 2 టేబుల్ స్పూన్ గీ అందులో యాడ్ చేసుకొని కలుపుతానే ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పప్పు గుత్తితో హైలో మాత్రం పెట్టకండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి నిదానంగా కలపండి. అప్పుడే హలీం మంచి టేస్ట్ వచ్చింది. చికెన్తో చేసేదాన్ని హరీజ్ అంటారు, అదే మటన్తో చేసేదాన్ని అయితే హలీం అంటారు. ఇప్పుడు మనం చికెన్తో చేస్తున్నాం కాబట్టి దీన్ని అయితే మనం హరీజ్ అనొచ్చు. ఇక్కడ ఈ హలీం కోసం ఎంతమంది కష్టపడుతున్నామో చూడండి. మా వారు, నా మరదలు మనిషికి ఒక 10 నిమిషాల పాటు కలపాలని రూల్ పెట్టుకుని అందరం తలా 10 నిమిషాలు అలా కలుపుతానే ఉన్నాము. నెక్స్ట్ నా తమ్ముడు కూడా వచ్చాడు, వాడు కూడా కలిపాడు. ఒక్కళ్ళే కూడా చేసుకోవచ్చు, ఒక్కళ్ళే చేస్తే ఎక్కువ స్ట్రెయిన్ అవుతారు. సో ఇంట్లో జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అందరూ కలిసి ఒక చెయ్యేసారంటే ఈజీగా అయిపోయిద్ది. ఇక్కడ మళ్ళీ నెయ్యి యాడ్ చేశాను చూసారా నేను, అలాగే నిదానంగా కొద్దిగా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈలోపు పక్కన ఫ్రైడ్ ఆనియన్ అండ్ అలాగే కాజు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టి ఉంచాను. మా వారు మా తమ్ముడు వెళ్ళిపోయారు. ఇక నా మరదలు భార్గవి అయితే ఇక ఇలా అవ్వదులే వదినా అని చెప్పి పైకి ఎక్కి కూర్చొని చక్కగా స్టవ్ దగ్గర కలుపుతూ ఉంది. నేను కలుపుతానులే అని చెప్పి. హలీం చేయడం ఈజీయేనండి, కాకపోతే ప్రాసెసే కొంచెం టైం పడుతుంది. కొంచెం ఓపికగా చేసుకున్నామంటే మంచి బయట దొరికే హలీం టేస్ట్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట మనం ఇద్దరం తినే హలీం ఖర్చు పెట్టుకుంటే ఇంట్లో 6-7 చక్కగా హ్యాపీగా తినొచ్చు ఫుల్గా. సిమ్లో పెట్టి కలిపిన తర్వాత ఇప్పుడు చూసారు కదా ఈ హలీము ప్యాన్కి అంటుకోకుండా సెపరేట్ అయిపోతుంది. ఈ ఫేస్ వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది హలీంలో నుంచి, అప్పటిదాకా కలపాలి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. హలీంలోంచి మనం వేసిన ఆయిల్ ఇంకా గీ ఉంటాయి కదా అవి నిదానంగా సెపరేట్ అవుతాయి, అప్పుడు దాకా కలుపుతూనే ఉండాలి. ఇక్కడ చూడండి చూపిస్తున్నాను. ఈ కలర్ కూడా చూసారా, స్టార్టింగ్ మనం మొదలు పెట్టినప్పటికి ఇప్పటికి కలర్ కూడా చక్కగా చేంజ్ అయింది. అదిగోండి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది చూడండి. ఇంక ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకొని మనం చికెన్ కుక్కర్లో పెట్టాం కదా ఆ కుక్కర్లో పైన తేలిన ఆయిల్ అండ్ అలాగే కొద్దిగా గ్రేవీ పక్కన పెట్టుకున్నారంటే అది హలీం పైన వేసుకొని తినడానికి బాగుండిద్ది.
లేదా గీ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్ అండ్ అలాగే కాజు వేసుకొని కూడా తినొచ్చు. ఇలా కూడా బాగుండిద్ది. ఫైనల్లీ 2 గంటలు కష్టపడినందుకు హలీం అయితే ఇంట్లో అందరికీ చక్కగా సరిపడా వచ్చింది. అండ్ అలాగే టేస్ట్ అయితే అచ్చం బయట ఎలా ఉండిద్దో అలాగే ఉంది. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిందా? అయితే ఒక్క లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.